శివునికి జడలు ఎందుకు అది కూడా తెలియాలి కదా. ఈ జడలు అంటే మీరు ఎప్పుడైనా మర్రి చెట్టు చూసారా? మర్రి చెట్టు కూడలు ఉంటాయి. మర్రి చెట్టు కూడలు ఎలా ఉంటాయో శివుడికి జడలు ఎలా ఉంటాయి. దీనికి శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రతిదీ కూడా మన తెలివితో అన్వయించడం కాదు, శాస్త్రం చెప్పింది చెప్పాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే వేదాంత సాంఖ్య యోగాఖ్యా తిస్రస్త జటయస్మృత అన్నాడు. జ్ఞానం అనేది అనేక విద్యలతో మనకు వస్తుంది, కానీ జ్ఞానం అనే మర్రి చెట్టు విద్యలని ఓడలతో వచ్చింది అన్నాడు. ఆ విద్యలు ఏమిటంటే వేదాంతము, యోగము, సాంఖ్యము ఇత్యాది విద్యలు జడలుగా కలిగినటువంటి జ్ఞానస్వరూపుడు ఆయన. ఒక్కొక్క జటాజూటంలో ఒక్కొక్క జడకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక్క జడ తీసి కొడితే వీరభద్రుడు వచ్చాడు అటువంటిది. ఇంకా జటల్లో ఎంత శక్తి ఉందో, మొత్తానికి జటాజూటానికి నమస్కారం. అలాంటి జటాజూటంతో విద్యల శాఖలనే తన యొక్క జడలుగా చేసుకుని కూర్చున్నటువంటి వాడు